గోల్కొండ కోట అనగానే మనకి నిజాం రాజులు పరిపాలించారు అనే విషయం మాత్రం తెలుసు. కానీ అసలు దీనికి గోల్కొండ అనే పేరు ఎలా వచ్చిందో కొంతమందికి మాత్రమే తెలుసు. నిజానికి 1143వ సంవత్సరంలో ఒక గొర్రెల కాపరి మంగళవారం అనే కొండపైన గొర్రెలను మేపుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు అతనికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఆ విగ్రహాన్ని చూసిన ఆ గొల్లవాడు వెంటనే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాకతీయులకు ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే ఆ కాకతీయ రాజు అమ్మవారి విగ్రహానికి పూజలు జరిపించి చుట్టూ కంచె వేశారు. ఇప్పుడు అమ్మవారు జగదాంబ మహాకాళి అమ్మవారుగా పూజలు అందుకుంటుంది. ప్రతి సంవత్సరం మొట్టమొదటి బోనాలు ఈ అమ్మవారికే సమర్పిస్తారు. అయితే మొట్టమొదట ఒక గొల్లవాడు అమ్మవారిని చూశాడు గనుక దీనికి గొల్లకొండ అనే పేరు వచ్చింది. కాలక్రమేణా దీనిని ప్రస్తుతం గోల్కొండ అని పిలుస్తున్నారు.